నిత్య జీవానికి వారసులు ఎవరు? ఇది పాఠం. నిత్య జీవానికి వారసులు ఎవరు? ప్రియమైన దేవుని పిల్లలారా, నిత్య జీవం అనగా పరలోకం. ఈ పరలోకము పొందాలంటే, లేదా ఈ పరలోకానికి వారసులు కావాలంటే ఎవరు వారసులు అవుతారు అన్నది ఈ పాఠంలోని ప్రధాన ఉద్దేశం. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకానికి వారసత్వము ఎవరికి అనుగ్రహింపబడుతుంది? నిజానికండి, మనమందరం ఆ పరలోకము నుండి భూమి మీదకి వచ్చినాం. భూమి మీద ఉన్న ప్రతి మనిషి ప్రారంభము దేవుడు, పరలోకమందున్న దేవుడు, ఆయనే పరమాత్ముడు. పరమాత్ముడైన దేవుడిలో నుండి విడిపోయి, ఆత్మగా ఉన్న మనము ఆత్మలో నుండి విడిపోయి మానవ దేహములోనికి వచ్చాం. అంటే మన ప్రారంభం ఎక్కడ? పరలోకం. మన ప్రారంభ లోకం పరలోకం. అందుకనే దేవుడు భక్తుల ద్వారా పలికిన ఒక మాటను మనం చూస్తే, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. ఏమండి, ఈ మాటలోనే ఆన్సర్ ఉందండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడంటే, ఈ తరములో కాదండి, ఇక్కడికి రాకముందు, భూమి మీద పుట్టక ముందు మాకు నివాస స్థలము నీవే. అంటే దేవుడు, ఆ దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోక నివాస స్థలములో మనము కూడా ఉన్నాం అంటున్నాడు. ఏమండి, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, అంటే పర్వతాలు ఈ భూమిని దేవుడు పుట్టించక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. అంటే మనిషికి మరణం ఇస్తున్నావు. మనుషులు మరణించి మట్టిలోనికి వెళుతున్నారు. ఎందుకు నువ్వు మనిషికి మరణం ఇస్తున్నావు అంటే, ఎందుకు మనుషులను మట్టికి మారుస్తున్నావంటే, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అందుకు దేవుడు మరణం ఇస్తున్నాడు. నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండని నువ్వు సెలవిస్తున్నావయ్యా అంటున్నాడు. అంటే దేవుడు నరులను తిరిగి రమ్మని పిలుస్తున్నాడంటే, ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళే వారిని ఏమంటారంటే తిరిగి వెళ్ళారండి అంటారు. తిరిగి రమ్మని ఎవరిని పిలుస్తారు? ఎక్కడ నుండైతే బయలుదేరి వెళ్ళాడో మరో ప్రాంతానికి, మరలా ఆయన బయలుదేరి వెళ్ళిన ప్రాంతానికి తిరిగి రావడాన్ని తిరిగి రావడం అంటారు. అంటే మన యొక్క ప్రారంభం, భూమి మీద పుడుతున్న ప్రతి మనిషి ప్రారంభం ఎక్కడ తెలుసా? పరలోకం, దేవుడుండే లోకం. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కదండి మనకి బంధాలు ఏర్పడ్డాయి. భూమి మీదకి తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత కదా పుట్టినరోజు అన్నాం. పుట్టినరోజు పేరుతో కేక్ కట్ చేస్తున్నాం. పుట్టిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలకి తర్వాత తల్లి, తండ్రి, బాబాయ్, పిన్ని, అక్క, చెల్లి, తమ్ముడు, ఈ బంధాలన్నీ ఎక్కడ వచ్చినాయి? భూమి మీద వచ్చినాయి, పరలోకంలో వచ్చినాయి? భూమి మీద వచ్చినాయి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత బంధాలు వచ్చినాయి. ఈ భూమి మీదకి రాకముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ బంధాలు తెలుసండి ఎవరికైనా? తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నప్పుడు నాకు అమ్ముంది, నానుంది, తమ్ముడున్నాడు, చెల్లుంది, అక్కుంది, బాబాయ్, పిన్ని, తాత, మన ముత్తాత, వీళ్ళందరూ తెలుసండి మనకి. ఈ బంధాలు భూమి మీదకి వచ్చిన తర్వాత వచ్చినాయి. కానీ తల్లి గర్భంలో ఉన్నాడు బంధాలు లేవు. తల్లి గర్భంలో రాకముందు తండ్రి గర్భంలో ఉన్నాం, తెలుసు కదా. తల్లి గర్భంలో 9 నెలలు. తల్లి గర్భంలోకి రాకముందు ఎక్కడున్నాం మనం? తండ్రి గర్భంలో ఉన్నాం. తండ్రి గర్భంలో ఉన్నాం. తండ్రి గర్భంలో ఉన్నప్పుడు బంధాలు తెలియాలా? తండ్రుల గర్భాలను వెనక్కి మనం వెళ్ళిపోతే ఆదాము గర్భంలో మనం అందరము వచ్చే మాట చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం. ఏమండి, ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. ఎవరిని? ఆదాము అవ్వలకు పెళ్లి చేసి దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఎలా ఆశీర్వదిస్తున్నాడు? 28వ వచనం. ఏమండి, పెళ్లి చేసి ఆదాములను పెళ్లి చేసి దేవుడు వారికి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆశీర్వాదంలో దేవుడు చెబుతున్నమాట, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లా ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి
భూమిని నిండించి దానిని మీరు లోబరుచుకోండి అన్నాడు. మీరు ఫలించి, వారిద్దరే కాదండి. ఆదాములో ఆ రోజు ఆదాము అవ్వలనే దేవుడు ఆశీర్వదించాడు అనుకుంటే పొరపాటు. ఆదాములో నువ్వున్నావు, నేనున్నాను. భూమి మీద పుట్టబోయే ప్రతి మనిషి ఆదాము గర్భంలోనే ఉన్నాడు. ఎందుకంటే ప్రారంభ మానవుడు ఆదామే కదా! ఆయనలో నుండే మనం వచ్చాం కదా! ఆయనే మనకు ఆది తండ్రి కదా! అంటే ఆదాము గర్భములో మనమందరం ఉన్నాం. ఆదాము అవ్వల గురించే కాదు దేవుడు చెప్పింది. మీరు ఫలించి అన్నాడు. మీరులో నువ్వున్నావు, నేనున్నాను. మనమందరం ఉన్నాం. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి. అందుకు భూమి మనదయిందండి. దాన్ని లోబరుచుకోండి అన్నాడు దేవుడు. అందుకే లోబడుతుంది భూమి మనకి. అంటే మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. ఇది దేవుని ఆశీర్వాదం. ఏవండి, మరి ఆదాముకు, అవ్వమ్మకు పెళ్లి చేయకముందు ఆదాము ఎక్కడి నుండి వచ్చాడో మనకు తెలుసు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువును అని ఊదాడు. దేవుడు సుమ ఊదింది, మనం కాదు. చాలాసార్లు చెప్పాను. మనం ఊదితే ఏమొస్తది? కార్బన్ డయాక్సైడ్ వస్తది. అంటే ఎదుటి మనిషి బ్రతకడం కంటే చచ్చిపోతాడు. కనీసం మొక్కలట కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని ఏం వదులుతాయి? ఆక్సిజన్ వదులుతాయి. ఆక్సిజన్ మనం బ్రతుకుతాం. మనమైతే ఆక్సిజన్ పీల్చుకుని ఏం వదులుతాం? కార్బన్ డయాక్సైడ్. చచ్చిపోతాం మనం వదిలితే. అది మనకి దేవుడికున్న తేడా. ఇప్పుడు దేవుడు తనలోని భాగాన్ని ఆదాములకు ఊదాడు. జీవవాయువును ఊదగా అన్నాడు. ఆ మాట చూడండి ఒకసారి. 2వ అధ్యాయములో ఏమంటే 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాణి అనగా ఆదామును బొమ్మ చేశాడు. బొమ్మ యొక్క నాసికారంధ్రం అంటే ముక్కు, ఆయన ముక్కు, నాసికారంధ్రం అంటే ముక్కులో జీవవాయువును దేవుడు ఏం చేశాడు? జీవవాయువును దేవుడు ఏం చేశాడు? అని ఊదాడు. అప్పుడు ఏమయ్యాడు ఆదాము? అప్పుడు ఆదాం అంటే అప్పుడు ఆదాం కాదు, బొమ్మ. బొమ్మ అయిన ఆదాం ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అప్పుడు జీవించే ఆత్మ అయ్యాడు. అంతకుముందు బొమ్మ, జీవము లేని బొమ్మ ఆదాము. మట్టి బొమ్మ, జీవము లేని మట్టి బొమ్మ ఆదాము బొమ్మ. ఆదాము బొమ్మలో దేవుడు జీవాత్మను ఊదాడు. అప్పుడు ఆదాము జీవాత్మ అయ్యాడు. అంటే ఇప్పుడు ఆదాములోకి ఊదిన ఆత్మలో ఎవరున్నారు తెలుసా? నువ్వున్నావు, నేనున్నా. అప్పుడే వచ్చాం. మన ప్రవేశం ఆదాములోనికి అప్పుడే జరిగింది. అమ్మ, అప్పుడే జరిగింది. కోట్ల మంది ప్రజలందరూ ఆదాములోకి అప్పుడే ప్రవేశించారు. అవునండి. అది ఆత్మకున్న శక్తి. అంటే ఎంత పెద్దదండి ఆత్మ? ఆత్మ ఎంత పెద్దది? ఆదాములోకి వచ్చిన ఆత్మలో ఎంతమంది పుట్టుకొస్తున్నారా? అది ఆత్మ పవర్. ఆత్మ అనగా శక్తి. ఆ శక్తి ఆదాములోకి ప్రవేశించింది. ఆదాము శక్తిలో నుండి మనమందరం వస్తున్నాం. ఆత్మలం, జీవాత్మలం మనం. అంటే మన ప్రారంభము తండ్రి అయిన దేవుడైతే ఆయన ఉండేది పరలోకం అయితే, భూమి మీదకి ఆదాములో ప్రవేశించిన మనము ఆదాము గర్భంలో నుండి తాతల తండ్రుల గర్భాలు దాటి ఈ తరంలో మన తండ్రుల గర్భం నుండి భూమి మీదకి మనము పుట్టాం. పుట్టిన మనము మరణిస్తున్నాం. మరణించిన మనల్ని దేవుడు ఏమంటున్నాడు అంటే, నరులారా తిరిగి రండి. అంటే ఎక్కడి నుండి వచ్చాం? పరలోకంలో దేవుడిలో నుండి విడిపోయి ఆదాములోకి వచ్చిన మనము తిరిగి ఆయన యొద్దకు వెళ్ళాలి. అదే నిత్య జీవం. మరి ఎందుకు రావాలి? నిన్ను పరీక్షించడానికి దేవుడు భూమి మీదకి పంపించాడు. ఈ జన్మను దేవుడు నీకు అనుగ్రహించాడు. నీ జన్మ చాలా గొప్పది. నువ్వు కారణ జన్ముడవు. ఏమన్నా మన దగ్గర ఒక పాట ఉంది కదా, పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు, ఉన్నవన్నీ నీ కోసమే కదా, నీవు దేవుని కోసమే. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు? ఎందుకు అనుకున్నావు? ఇవన్నీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఆయన గురించి నువ్వు చెప్పడానికి. ఏమండి, పగలు, నువ్వు విశ్రాంతి తీసుకోవడానికి రాత్రి. మన కోసం కాదు ఇవన్నీ దేవుడు ఇచ్చింది. దేవుడు తన కోసం వీటిని మనకి ఇచ్చాడు. కనుక పగలు ఉన్నంత వరకు ఆయన కోసం చెప్పాలి, రాత్రి మనము విశ్రమించాలి. ఈ మధ్యలో మనకు ఆనందాలు, సంతోషాలు, ముద్దు మురిపం, పిల్ల పాప ఏమొద్దా అన్నీ ఆనందించండి అన్నాడు దేవుడు. దేవుడు ఏం స్వార్థపరుడేం కాదు. నీ పిల్లలతో ముద్దు ముచ్చట తీర్చుకో, నీ పిల్లలతో ఆడుకో, మనవాళ్ళు మనవరాలను కను, భార్య భర్తల బంధాన్ని ఆనందంగా గడుపు. కానీ ఇవన్నీ ఇచ్చిన నన్ను మాత్రం మీరు మర్చిపోవద్దు. మీరు తిరిగి నిత్య జీవానికి వారసులు కావాలి. తిరిగి నా యుద్ధకు రావాలి.
రాకుండా మీరేంటి దారి తప్పిపోతున్నారు? అది బాధ. ఆయన బాధ, దేవుని బాధ ఏంటంటే, తిరిగి రండి అంటే రాకుండా, మేము రాము అంటున్నాడు మనిషి. మేము రాము. మరి రాకపోతే ఏమైపోతావురా? నరకానికి పోతావురా అని చెబుతున్నాడు దేవుడు. నిత్య జీవానికి నువ్వు రావాలి. నిత్య జీవం అనేది నీ గోల్ అవ్వాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికున్నప్పుడు ఒకాయన పరిగెత్తుకొని వచ్చాడు. చదువుతామా సందర్భాన్ని? ఏవండీ? చదువుదాం, వాక్య భాగంలో చదివాం కదా! మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తే, మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. నిత్య జీవానికి వారసులు ఎవరు? అది మన పాఠం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. యేసుక్రీస్తు వారు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేను ఏమి చేయవలెనని అతనిని అడిగాను. ఈ సందర్భాన్ని మనం అనేక సార్లు చదివాం. అయినా నేడు మనం ఆలోచించే కోణాన్ని ఒక్కసారి మనసులో పెట్టుకొని ఆలోచిద్దాం. ఏమండి? యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన బయలుదేరి, ఏమండి, మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడు నగుటకు నేనేమి చెయ్యాలి? ఏమండి? నిత్య జీవానికి వారసుడు నగుటకు నేనేమి చెయ్యాలి? అడిగాడండి ప్రశ్న. వండర్ఫుల్ ప్రశ్న. అద్భుతమైన ప్రశ్న. ఏమండి? నేను పరలోక రాజ్యానికి, నిత్య జీవం అంటే పరలోకం అండి. పరలోకానికి లేదా స్వర్గానికి నేను వారసుడిని కావాలంటే నేనేం చేయాలని ప్రశ్న అడిగాడండి. ఆయన అడిగిన విధానం ఆశ్చర్యమేస్తుంది. ఆయన అడిగిన విధానం చాలా గొప్పగా ఉంది. ఎలా ఉంది? ఏమంటే ఆయన మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చాడట. పరిగెత్తుకొని వచ్చాడు. మోకాళ్ళుని. ప్రశ్న అడిగేటప్పుడు ఎలా అడుగుతున్నాడు తెలుసా? గౌరవం, మర్యాదతో అడుగుతున్నాడు. మోకాళ్ళుని, బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? అంటే ఎంత మంచివాడో మీరు ఆలోచించండి. ఏమండి? యేసుక్రీస్తు వారి ప్రాణం తెప్పరిల్లు ఉంటదండి. ఎందుకంటే ఆయన వచ్చిందే నిత్య జీవాన్ని పరిచయం చేయడానికి. పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకోండి అంటున్నాడు ఆయన. ఆయన సువార్త ప్రకటన అదే. యేసుక్రీస్తు అప్పటికి ఆయన చనిపోలేదు కాబట్టి, ఇంకా ఆయన మరణం గురించి సువార్త ప్రకటన అప్పటికి రాలేదు కాబట్టి, ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన ప్రకటన ఏంటో తెలుసా? మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఇది యేసుక్రీస్తు వారి సువార్త. చనిపోయిన తర్వాత ఆయన మరణ, సమాధి, పునరుత్థానం గురించి ప్రకటించమన్నాడు. కానీ ఆయన బ్రతుకున్నప్పుడు చెప్తున్న మాట, మీరు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అంటాడు. అంటే ఆయన సువార్త ప్రకటనను విని, అంటే పరలోక రాజ్యానికి నేను వారసుని కావాలంటే ఏం చేయాలని ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు ఆయన ప్రాణం ఎలా ఉంటుంది? హమ్మయ్య! ఎలా ఉంటదండి? హమ్మయ్య! నేను ఏదైతే అనుకుంటున్నానో దానినే కావాలని ఒకాయన అడిగాడు. ఎంత సంతోషమండి. ఎందుకంటే ఆయనకి అంతకుముందు ఏమేమి అడిగారో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏవండీ? చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏవండీ? లూకా సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త అందరూ బైబిల్ చూడండి. అందరూ బైబిల్ చూడండి. 12వ అధ్యాయము 13వ వచనం. ఆ జన సమూహములో ఒకడు, ఏవండీ? ఆ జన సమూహములు అంటే అంతకుముందు జరిగిన సంఘటనలలో గాని, ఈ సంఘటన కాకుండా మిగతా సంఘటనలో గాని జరిగిన సంఘటన ఒకటి చూద్దాం. ఆ జన సమూహములలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడగగా. ఇక్కడ ఆగుదాం. ఏమండి? ఫస్ట్ చదివిందేమో ఒకడు పరిగెత్తుకొని వచ్చి మోకాల్లోని, బోధకుడా, పరలోకానికి వెళ్ళాలంటే నేను ఏ మంచి పని చేయాలని అడిగాడు. అది బాగుంది. ఈయన కూడా అడుగుతున్నాడు. ఈయనేం అడుగుతున్నాడు? బోధకుడా, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడగగా ఈయనేం అడుగుతున్నాడండి? మా నాన్న సంపాదించింది, మా తాత సంపాదించింది, పిత్రార్జితం ఆస్తులు మాకున్నాయి. మా వోడు నాకివ్వట్లేదు. సహోదరుడు నాకివ్వట్లేదు. మొత్తం తింటున్నాడు. అంతే కదా! కాబట్టి దయచేసి వచ్చి నువ్వు పంచిపెట్టవయ్యా అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? మరి నాకేమైనా పర్సెంటేజ్ ఇస్తావన్నాడా? యేసుక్రీస్తు ఏమన్నాడు? పిచ్చెక్కిపోయింది యేసుక్రీస్తుకి. నేను వచ్చిన పనేంటి?
నేను చెబుతున్నదేంటి, వీడేంటి నాకే పని అప్పచెప్తున్నాడు చదవండి. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు నెక్స్ట్ వచనం. ఆయన ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువాడుగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పిన అరిచాడండి యేసుక్రీస్తు. ఓయి మీ మీద తీర్పరిగాను పంచిపెట్టేవాడుగాను నన్నెవడయ్యా నియమించాడు అంటే నా పని ఇది కాదు. నన్నెవడు నియమించాడు? నేనేంటి మీకు ఆస్తులు పంచిపెట్టాలి? మీ మీద తీర్పరిగాను న్యాయాధిపతిగా నన్ను ఎవరు నియమించాడు? ఇది నా పని కాదు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఒక దైవజనుడుగా, ఒక బోధకుడుగా చెయ్యకూడని పనులు మీకు కూడా చెప్తున్నాను. మీ ఆస్తి తగాదాలు గొడవలు ఏమంటే దయచేసి మమ్మల్ని పిలవకండి. పిలిస్తే ఇదే డైలాగ్ చెప్పాలి. సంఘానికి ఉన్న వాస్తవం. నేను బోధకున్నే కదా, నేను సేవకున్నే కదా. కాబట్టి మీ సమస్య లేదని ఉంటే మీ గ్రామ పెద్దలతోనో, మీ సంఘ పెద్దలు, మీ సంఘంలో ఉన్న నలుగురు విశ్వాసులు, మళ్ళీ బయట వాళ్ళతో వెళ్ళకండి సుమా. దేవుని సంఘములో తీర్పు తీర్చడానికి సంఘములో ఉన్న నలుగురు కూర్చొని మాట్లాడేదాన్ని చేసుకోండి. మళ్ళీ బయట వాళ్ళకి అవకాశం బైబిల్ చెప్పింది, మీకంటే గొప్పవారు ఎవరు లేరయ్యా. ఎందుకంటే దేవుని జ్ఞానము తెలిసిన వారు కాదు బయట వాళ్ళు. మనం ఒక్కసారి బయట వాళ్ళని, కులంలో ఉన్న వాళ్ళని, వీళ్ళ వాళ్ళని కూర్చోబెట్టామనుకోండి, మనం అనుకున్న దానికి ఎలా పోయింది తెలుసు అది. ఎందుకంటే వాళ్ళకి దేవుని జ్ఞానము లేదు. వాళ్ళు వాక్యాన్ని గౌరవిస్తారండి, మనలా మాట్లాడతారు బూతులు. మనం కంట్రోలింగ్ ఉంటుంది. ఎందుకంటే పైన ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. న్యాయానికి ఆలోచిస్తాం. మనలో కూడా అన్యాయస్తులు ఉంటారు, వాళ్ళని వదిలేద్దాం. కానీ 99% పరిశుద్ధత వైపే మనం. ఎందుకంటే దేవుని సంఘం ఇది. కాబట్టి మాకు న్యాయం చేయండి. నేను సంఘంలో సంఘ పెద్దలను, లేదా మీ ఊరు అన్నదమ్ములు, లేదా ఇంకా సంఘాన్ని విడిచిపెడతాను. పోనీ మీ ఫ్యామిలీలో పెద్దలు ఉంటారు, వాళ్ళని పిలుచుకొని అడిగించుకోండి. ఎందుకంటే మీ ఫ్యామిలీ సమస్య అది. యేసుక్రీస్తు ఒకేసారి అరిచాడండి. ఆ మాట చూడు, ఓయి అంటే దానికి అర్థం ఏంటి? చాలా కోప్పడ్డాడు ఆయన. ఓయి మీ మీద తీర్పరిగాను, ఆ మాట చూడండి, ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టు వాడిగానైనను నన్నెవడు నియమించిన అతనితో చెప్పెను. నన్నెవడు నియమించాడు? పిత్రార్జితాన్ని పంచిపెట్టడానికి నేనున్నది. ఆస్తులు పంచిపెట్టడానికి వచ్చాను, నా పని అది కాదు. యేసు మాటలండి, ఆయన మాటలు ఆంతర్యం. బోధకుడా, మళ్ళీ చదవండి ఆ మాట. ఏమండి? ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవాలనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడిగాను. అంటే వాళ్ళ అన్నకు అన్నో తమ్ముడో, సహోదరుడు అంటే అన్నో తమ్ముడో, చాలా తేడాగా ఉన్నాడు ప్రభా, ఎవడు చెప్పినా వినట్లేదు ప్రభా. నిన్ను చూస్తే నీ వెనకాల ఎంతమంది జన సమూహం, నీ మాటకు తిరుగులేదు. నువ్వు చెప్తేమని వెంటనే నాకు రావాల్సిన మాట వస్తుందేమోనని వచ్చి ఆయన యేసుక్రీస్తు ఏమన్నా, అమ్మ చాలా రోజులకు ఎవరు అడగండి నువ్వు అడిగావయ్యా పద అనలేదు ఆయన. ఓయి మీ మీద తీర్పరిగాను మీ పిత్రార్జితం పంచిపెట్టు వాడిగాను నన్నెవడు నియమించను. అంటే సేవకులుగా మాకు కూడా ఈ నాలెడ్జ్ ఉండాలండి. దేనికోసం మమ్మల్ని పిలుస్తున్నారు? పరలోక రాజ్యం వెళ్ళడానికి వాక్యం అడిగాడా, లేదా ఈ భూమి మీద తీర్పరులుగా నియమించడానికి పిలుస్తున్నాడా అనే సెన్స్ సేవకులుగా మాకు కూడా ఉండాలి. ఏమండి? ఈయన అడిగిన దానికి నన్ను ఆ యవనస్తుడు కదండి, మత్తయి సువార్తలో ఇంకా క్లియర్గా ఉంటుంది. మత్తయి సువార్త ఏమండి 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఆ యవనస్తుడి గురించి అక్కడ 16వ వచనం నుండి చదువు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. ఎవడి ఈ మాట ఎంత బాగుందండి? ఒక సేవకుడు, ఒక దైవజనుడుగా పరలోకం వెళ్ళడానికి నేనేం చేయాలని మమ్మల్ని అడిగితే ఎంత బాగుంటుందండి. మాకు చాలా ఆనందంగా ఉంటుంది. లేదా ఫోన్ చేసి బైబిల్లో ఒక డౌట్ ఉందండి అయ్యగారు, తమ్ముడు, అన్నయ్య అని అడిగితే మాకు ఎంత సంతోషం వేస్తుంది బైబిల్లో. అంటే సేవకుడిని ఏమడగాలి, సేవకుడు ఏమడిగితే సంతోషిస్తాడు అన్నది చాలా ఇంపార్టెంట్. రైట్. అప్పుడు ఆ యవనస్తుని చూసి యేసుక్రీస్తు ఆశ్చర్యపోయాడు. అసలు ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా ప్రశ్న అడిగేటప్పుడు మోకాల్లోని అడుగుతారండి. మోకాల్లోని బోధకుడా అంటే అడగడంలో కూడా రెస్పెక్ట్ ఉండాలి, అడగడంలో కూడా పద్ధతి ఉండాలి. ఎందుకంటే ఎవరిని అడుగుతున్నావు? దేవుని తరపున ప్రతినిధి.
అందులో ఆయన ఎవరు? మేమంటే సాధారణ సేవకులం అండి. ఆయన ఎవరు? యేసుక్రీస్తు అండి. ఆయన్ని ఆ స్థాయిలో అడిగితే కాదు తప్ప ఆయనకు ఆ స్థాయి కూడా ఎక్కువ సరిపోదండి. ఎందుకంటే అంత గొప్పవాడు ఆయన. చాలా మంచి ప్రశ్న అడిగాడు. యేసుక్రీస్తు వారు ఆయన చూసి సంతోషించాడు. సంతోషించి యేసుక్రీస్తు వారు ఆయనతో చెప్పినవి ఏంటంటే, అందుకు ఆయన 17వ వచనం, అందుకు ఆయన మంచి కార్యములు గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. ఏమండి? నీవు నిత్య జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఏం చేయమన్నాడు? ఆజ్ఞలు గైకొను. ఎందుకంటే ధర్మశాస్త్ర కాలం కదా, యేసుక్రీస్తు వారు బ్రతికున్న కాలం. మన కాలం కూడా సెన్స్ ఉండాలి. అంటే మనకి బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ ఆలోచిస్తున్నప్పుడు ఏ కాలానికి సంబంధించిన మాట అదేంటండి ఆజ్ఞలు గైకొమన్నాడు యేసుక్రీస్తు వారు, మన కొత్త నిబంధన ఇలాంటి ప్రశ్నలు అడగదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు అప్పుడు ధర్మశాస్త్ర కాలం, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కదా ధర్మశాస్త్రం తన శరీరంతో కొట్టివేసి నూతన నిబంధన మనకి ఇచ్చాడు. ఆయన రక్తం ద్వారా నూతన నిబంధన మనకు వచ్చింది. అంటే యేసుక్రీస్తు వారు రక్తం కార్చక ముందు ఆయన కూడా పాటించవలసిన ఏమన్నా నిబంధన ఏది? పాత నిబంధన ధర్మశాస్త్రం. కనుక ఆయన ఏమన్నాడు? ఆయనతో ఏమన్నాడు? ఇంకే వీటి గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వు వెళ్ళి ఆజ్ఞలు పాటించమన్నాడు. అప్పుడు ఆయన అన్నమాట ఏమన్నా? మన ప్రశ్న చూడండి, ప్రశ్న వెనకాల ప్రశ్న. మరి ఏ ఆజ్ఞలైనా ఆయన అడగాలి అంటే ఈ ధర్మశాస్త్ర ఆజ్ఞలు కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అని అడిగాడేమో ఆయన ఉద్దేశం. తర్వాత యేసుక్రీస్తు ఏమన్నాడు? నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించును, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలెను అనునవి అని చెప్పాను. అందుకు ఆయన 20వ వచనం, అందుకు ఆయన అందుకు ఆ యవ్వనుడు అంటే ఈయన ఎవరు? మళ్ళీ వయసులో ఎవరైనా యవనస్తుడు, వృద్ధుడు కాదు, బాలుడు కాదు. ఎవరు? యవనస్తుడు. యవనస్తులలో ఈ ప్రశ్న రావడం చాలా గొప్ప విషయం. అడిగాడు. ఆ యవనుడు ఏమన్నాడట? ఇవన్నీ నేను అనుసరించుచునే ఉన్నాను. మళ్ళా ప్రశ్న. ఇవన్నీ ఇంకో చోట ఉంటుంది మార్కు సువార్తలో, బాల్యము నుండి నేను అనుసరిస్తున్నాను అంటాడు. అంటే ఈ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు, బాల్యం నుండి పాటిస్తున్నాడు, పాటించి వచ్చి అడుగుతున్నాడండి. అదే అండి ప్రశ్న అడిగేటప్పుడు కొన్ని పాటించాలి. ఇందాక మొదటి బల్లా కార్యక్రమంలో సోదరుడు సాయి కిరణ్ మన కార్తీక్ చెప్పారు, మనము సువార్త ప్రకటించడంలో ముందు మన క్యారెక్టర్ అంతేనా, మన ప్రవర్తన, అదే ముందు మన సువార్తను తెలియజేస్తుంది. మన ప్రవర్తన తర్వాత నువ్వు మాట చెప్పు, తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేసినా సక్సెస్ అవుతాయి. ఇప్పుడు మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా మన ప్రవర్తనలో మార్పు లేదనుకో వాటికి ప్రతిఫలం ఉండదు. వాటికి ప్రతిఫలం ఎప్పుడో తెలుసా? నీ ప్రవర్తన కూడా తోడైతే అవి చాలా బలమైనవి. దేవుని పనులు చేయాలి, మనం దేవుని కోసం కార్యాలు చేయాలి, సభలు చేయాలి. అట్ ద సేమ్ టైం అవి బలపడాలంటే మన క్యారెక్టర్ కూడా చాలా, మన ప్రవర్తన కూడా చాలా ఇంపార్టెంట్. మరి మన ప్రవర్తన ఏంటి? ప్రశ్న ఇప్పుడు మన ప్రవర్తన ఏంటి? మన ప్రవర్తన దేన్ని చూస్తారు? మన ప్రవర్తన, మన మాట తీరు కదా, మన మాట పలకరించే విధానం, గౌరవప్రదమైన మాటలు ఉండాలి. ఎవరినైనా మనం పలకరించినప్పుడు క్రైస్తవుడిగా మన మాట ఎలా ఉండాలి? గౌరవప్రదంగా. లోకంలో వారిలాగా మనం ఉండొద్దు, మన మాట ప్రవర్తన బాగుండాలి. ఇంకా సంఘంలో ప్రవర్తన ఇది కూడా చూస్తారండి. మన ప్రవర్తన చూస్తారు. ప్రతి ఆదివారము 9 గంటలకు ఆరాధన అంటే నువ్వు ఖచ్చితంగా 8:30కి బయలుదేరి వెళ్తున్నావు అనుకోండి, నీ చుట్టూ ఉన్న వారిని చూసి వీళ్ళు 9 అయితే ఆరాధనకు వెళ్తారండి. వాళ్ళు మన గురించి ఎవరైనా అడిగారు అనుకో, ఖచ్చితంగా వాళ్ళు ఆదివారం ఖచ్చితంగా ఆరాధనకు వెళ్తారండి. 9 అయిందంటే ఆరాధనకు వెళ్తారు. ఏమన్నా ఈరోజు మనకి ఆలస్యం అండి చెప్తున్నాను, ఈరోజు మనకి ఆలస్యం అండి ఏంటి 9:30కా అమ్మాయి ఈరోజు ఆ ఇంటి ముందు వాళ్ళు అడుగుతున్నారు, ఇంకా స్టార్ట్ అవ్వలేదంటే ఈరోజు ఆరాధన. వాళ్ళని అడగమని మేము చెప్పలేదు. అంటే ఈరోజు వర్షం కదా కొంచెం ఆలస్యంగా ప్రారంభిస్తున్నాం, అందరూ ఆలస్యంగా వస్తారని చెప్తాను. అంటే చెప్తున్నాను, మనం రెగ్యులర్గా చేసే వాటిని ఏమంటారంటే అదే మన ప్రవర్తనను చూపిస్తుంది. అంటే 9 గంటలకు ప్రారంభించబడాలి. అక్క ఇంకా ప్రారంభించబడలేదు ఏంటి ఆరాధన అని అడిగారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే
మన క్రియలు అంటే మనం కరెక్ట్గా టయాన్ని మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా సమయానికి రెగ్యులర్గా మనం వెళ్తుంటే అది మన ప్రవర్తనను ఏం చేస్తుంది, సూచిస్తుంది. ఒక వారం వెళ్ళి రెండో వారం మనం ఇంట్లో పడుకొని పెద్ద టీవీ సౌండ్ వేసి కాళ్ళ మీద కాలు వేసి మనమే మళ్ళీ పక్కింటి వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేంత సినిమా పాటలు సౌండ్లు వేసి మనం వింటున్నాం అనుకోండి, ఇక మన ప్రవర్తన దేవుడు ఏమైనా దేవుడు తర్వాత సంగతి చుట్టుపక్కల వాళ్ళు మన అంటారండి. అలాంటి వాళ్ళందరూ క్రైస్తవులు. నేను మన సంఘాల గురించి చెప్పట్లేదు, నేడున్న క్రైస్తవ పరిస్థితి అది. అన్యజనుల కంటే మనమే ఎక్కువగా అల్లరి చేస్తాం. అన్యజనుల కంటే మా క్రైస్తవుల్లో ఈరోజు జాడ్యం అండి. వాళ్ళకంటే ఎక్కువ బూతులు క్రైస్తవులే మాట్లాడుతున్నారు. ఇంకెక్కడ ప్రవర్తన అంటే మన రెగ్యులర్గా జరిగే కార్యక్రమంలో, దైవ కార్యక్రమంలో రెగ్యులర్గా మనం మిస్ అవ్వకుండా ఆదివారం వస్తే చాలండి, వాళ్ళు ఖచ్చితంగా ఆరాధనకి వెళ్తారు. చుట్టాలు వచ్చారా, బంధువులు వచ్చారా, అయినా వాళ్ళు కావాల్సిన ఏర్పాటు చేసి వెళ్ళి వస్తారండి. ఇప్పుడు మీరున్నారండి, రెగ్యులర్గా వస్తున్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. బంధువులు వచ్చిన ఎవరు వచ్చినా వాళ్ళు కావాల్సిన ఏర్పాటు చేసి నేను ఆరాధనకి వెళ్ళొస్తూ ఉండండి అంటుంటారు. వాళ్ళు ఏమైనా లేదు లేదు మీరు వెళ్ళవద్దు అంటారండి, ఎవరు అనరు. మనం ఏంటంటే కొంతమంది ఏంటంటే ఏ వంక లేనోడట వేలంక అన్నాడట అన్నట్టు. అదే ఈరోజు వర్షం కదా, ఎంతమంది ఆబ్సెంట్ అవుతారని అనుకున్నాను, రాలే, ఆబ్సెంట్ అవ్వలేదు. మనలో అది లేదులేండి. నేను ఎప్పుడు రెగ్యులారిటీ మీద ఆధారపడతాను. రెగ్యులర్గా రావాలి, అది మంచి ప్రవర్తన. అది ఈ ప్రవర్తన నేను ఏం చేస్తుంది తెలుసా, గొప్ప చేస్తుంది. ఇది మన క్యారెక్టర్. ఇప్పుడు బోధకుడా అని మోకాళ్ళుని ఆయన చేసినట్టు, ఆయన ప్రశ్న అడిగేటప్పుడు మోకరించాలని ఆయనకి సహజంగా వచ్చింది. ఆయనకి మనం కూడా రెగ్యులర్గా సంఘానికి వెళుతూ రెగ్యులర్గా కార్యక్రమాలకు మనం హాజరవుతున్నప్పుడు ఇక మనల్ని చూసిన వాళ్ళు ఎప్పుడు వీళ్ళు రెగ్యులర్గా వెళ్తారండి, వీళ్ళు దైవ కార్యక్రమం ఖచ్చితంగా వెళ్తారండి అని వాళ్ళు ఎంతో మన మీద ఒక అవగాహన కలిగి ఉంటారు. అది మన ప్రవర్తన, అదే మన క్రియ. మనకు చెప్పనవసరం లేదు, వీళ్ళు ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్తారు, వీళ్ళు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తారు. ఎవరు వచ్చినా వెళుతారు. లేదండి బంధువులు వస్తే ఆగుతారండి, లేదు 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 వాళ్ళని అడగండి, పక్కింటి వాళ్ళు చెప్తారు, బంధువులు వచ్చారు కదండి ఈరోజు వెళ్ళాలి. లేదు లేదు మీరు బంధువులు వచ్చినా వెళ్తారు కదండి అని పక్కింటి వాడు నీకోసం చెప్పాలి. ఇప్పుడు మేమున్నామండి, ఒక సేవకులుగా మేమున్నాం, మా ఇంటికి బంధువులు వచ్చారు. వచ్చారు కాబట్టి ఓకే, ఈరోజు మా ఇంటికి బంధువులు వచ్చారు కాబట్టి ఈరోజు ఆరాధన లేదు అని నేను మెసేజ్ పెట్టాను, మీరేమనుకుంటారు? లేదని ఆగిపోతారు. కొంతమంది అమ్మయ్య సెలవు దొరికిందని ఆనందిస్తారు. కొంతమంది అదేంటన్నా ఎందుకు ఆరాధన మనం నడవాలి కదా, మా ఇంట్లో బంధువులు వచ్చారు తమ్ముడు, ఎందుకంటే ఇంటి ముందే కదండి. ఇప్పుడు మా బంధువులు వస్తే ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలిగా, ఇంట్లోనే ఇబ్బంది కదా, ఆరాధన ఆఫ్ చేద్దాం అన్నాం అనుకోండి, వచ్చేవారం నుండి మీరేమంటారు, మీరు ఫోన్ చేసి మా ఇంట్లో బంధువులు వచ్చారు మాకు సెలవు ఇవ్వండి అంటారు. ఇక సెలవులు ఎక్కువైపోతాయి. అప్పుడు అది దాన్ని ఏమంటారు, రెగ్యులారిటీ అన్నారు, దాని ప్రవర్తన అన్నారు. అది అంటే నీకు నచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడం, నీకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడం, అది నీ ప్రవర్తనను చూపించదు. ఇలా సమయం అంటే మన ప్రవర్తన చూపించేదండి, మన సమయం, మన క్రియలు, మన మాటలు, ఇవన్నీ మన ప్రవర్తన చూపిస్తాయి. ముందు ఇవి, తర్వాత నువ్వు దేవుడి గురించి చెప్పు, ఖచ్చితంగా వింటారు. ఇది మంచి క్రమశిక్షణ గలవారిలో కనిపిస్తుంది. ఇప్పుడు ఈయన మోకరించి అడిగాడట, సద్బోధకుడా నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏ మంచి పని చేయాలి? యేసుక్రీస్తు ఆయన ప్రేమించి అన్నమాట. ఏమని ఈ ఆజ్ఞలు పాటించమన్నాడు. ఆయన ఏమన్నాడు, బాల్యము నుండి నేను ఇవన్నీ పాటిస్తూనే ఉన్నానన్నాడు. ఇంకా నాకు కొదవ ఏముందని మరలా అడిగాడు. 21 వచనం. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, అందుకు యేసు నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అన్నాడు. ఏమండి యేసుక్రీస్తు ఆయనతో చెప్పిన మాట. ఎక్కడన్నా ఫోన్ సైలెంట్. యేసుక్రీస్తు ఆయనతో చెప్పిన మాట, నువ్వు పరిపూర్ణుడు అగుటకు పోయి నీ ఆస్తి అమ్మి ఏమండి బీదలకి ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించి. విషయం ఏంటంటే ఈయన 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు, పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉంది, కానీ ఆయనకి ఆస్తి కూడా ఉండాలని అత్యాశ కూడా ఉంది. ఆయనకు ఆస్తి కూడా ఉండాలని అత్యాశ కూడా ఉంది. ఇది సైలెంట్లో పెట్టి, ఫోన్ ఎవరిది సైలెంట్లో పెట్టి. అత్యాశ కూడా ఉంది, ఫ్లైట్ మోడ్లో పెట్టి ఇవ్వాలి నాకు. అంటే అత్యాశ. అందుకని ఆయన ఏం చేశాడు, తర్వాత ఏం చేశాడు, కిందంతా చదివితే మనకు ఉంటుంది, క్రింద భాగంలో ఏముంటుంది,
ఆ మాట విన్న తర్వాత ఆయన ఏడుస్తూ, వ్యసన పడుతూ యేసుక్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. ఎలా ఉంటదండి? యేసు మనసు ఒకసారి ఆలోచించండి. ఇంతగాన నేను సువార్త ప్రకటిస్తుంటే ఎవ్వరు అడగని ప్రశ్న అడిగాడు. నేను చెబుతున్నదే నిత్య జీవానికి మనం ఎలా వెళ్ళాలని నేను బోధ చేస్తుంటే, నా బోధ విని ఒక్కాయన వచ్చాడండి. ఆయన సంతోషించిన ఆయన, చివరికి ఆస్తి ఎక్కువ ఉంది దాన్ని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించంటే, మారు మాట మాట్లాడకుండా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడంటే, నాకు నిత్య జీవం వద్దు అని వెళ్ళిపోతున్నాడంటే, ఎంత బాధపడ్డాడు యేసుక్రీస్తు వారు. ఎంత బాధపడి ఉంటాడు. అప్పుడే తర్వాత చెప్పాడాయన, ఆస్తి గలవారు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఏవండీ ఉన్నదంతా అమ్మి బీదలకెలా చాలా కష్టంగా ఉందండి. అంటే నేను అడుగుతానండి, ఉన్నదంతా అమ్మి నిన్ను చెప్పినా, నన్ను చెప్పినా అమ్మం. ఇప్పుడు ఆయన కాబట్టి బ్రతికిపోయాడంటే, ఆ ప్లేస్‌లో నీవుంటే, నేనుంటే నీకే ఆస్తి ఉంది. ఉన్నదంతా అమ్మి బీదలకు పంచిపెట్టి నువ్వు వెంబడించంటే, ఇది ఎంత కష్టమైన మాటండి. ఉన్నదంతా ఎవరు అమ్ముతారండి? ఆయన మరీను అంటాం. పోనీ అడగకపోయినా ఒక మాటని అడగొచ్చు కదా! ఒక్క మాట కూడా అడగకుండా ఏమైపోయాడాయన? ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అప్పుడాయన ప్రభువా మరి నేను నిత్య జీవానికి ఈ ఆస్తేనా? ఇంకేదైనా ఆప్షన్ లేదా? ఏమైనా ఆప్షన్ అడిగినట్టుందండి? ఇంక చెప్పేవాడేమో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకి, ప్రభువా ఈ ఆస్తిదేముంది ప్రభువా! నాకు పరలోకం ముఖ్యం ప్రభువా అంటే అప్పుడేమనేవాడు? కానీ ఆయన అనలేదంటే ఆస్తికే విలువిచ్చాడాయన. ఎందుకంటే ఎవరు ధనవంతుడైన అబ్రహాము గారు ఆయనకు ఆస్తి ఉంది. కానీ ఆ ధనం మీద ఆయన నమ్మకము పెట్టుకోలేదు. ఆయన ఆ ధనాన్నంతా ఉంచుకొని ఆయనేమన్నాడు, నేను భూమి మీద పరదేశిని, యాత్రికుడిని. ఈ భూమి మీద నాకేం వద్దని ఆయనున్నాడు. ఈ ధనం మీద మీరు నమ్మకం ఉంచొద్దు. అది దేవుని ఉద్దేశ్యం. యేసుక్రీస్తు వారి ఉద్దేశ్యం ఏంటంటే, ఈ ధనము నిన్ను ఏమండి నిత్య జీవానికి నడిపించదు. దేవుడి మీదే నువ్వు ఆధారపడు అన్నది యేసుక్రీస్తు వారి ఉద్దేశ్యం. ఒక్కాయన వచ్చి ఆయన కూడా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఉసూరుమని ఉంటదండి యేసుక్రీస్తు వారికి. ఎందుకంటే ఆయన అంతకుముందు ఏమండి కొండ మీద ప్రసంగంలో 5,000 మంది పురుషులకి ఏం ఏం పెట్టాడు? 5 రొట్టెలు, 2 చేపలు ఆహారం పెట్టాడు. అక్కడ పురుషులట. మరి స్త్రీలు ఎంతమందో? ఏవండీ అంతమందికి భోజనం పెట్టిన తర్వాత అందులో ఒక్కడైనా అడగాలి గదండీ! ప్రభువా ఇన్ని మాటలు చెప్తున్నావు గదా! పరలోకానికి వెళ్ళడానికి నేనేం చేయాలని ఎవరైనా అడిగారండి? భోజనం తిని ఎళ్ళిపోయారు తప్ప ఎవరు అడగలేదు. ఆయన భోజనం కోసం వెంటపడ్డారు. భోజనం తిని వెళ్ళిపోయారే తప్ప పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని అడగలేదండి. ఈయన మాత్రం ఒక్కడడిగాడు. నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేమి చెయ్యాలి? అడిగిన ఆయన కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే యేసుక్రీస్తుకి ఎలా ఉంటదండి? అడిగే వాళ్ళేమో ఆస్తులు పంచిపెట్టమని అడుగుతున్నారు. రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ఈయనొక్కడే మంచి ప్రశ్న అడిగాడు. మంచి ప్రశ్న అడిగాడు. అడిగిన ఆయన కూడా సమాధానం విని తట్టుకోలేక వెళ్ళిపోయాడు. ఎవరండి నిత్య జీవానికి వారసులు? నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే సాధారణమైన విషయం కాదు. సాధారణమైన విషయం కాదు. కనుక యేసు మాటలను ఖచ్చితంగా ఆలోచించి ఈ భూమి మీద ఉన్న వీటి మీద దేని మీద నీ మనసు పెట్టనప్పుడే నువ్వు పరలోకం కోసం ఆలోచిస్తావు. దేవుని యొద్దకు వచ్చిన మనము, దేవుని సన్నిధికి వచ్చిన మనం, దేవుని మాట వినడానికి వచ్చిన మనం, ఈ మాటల ద్వారా మనకు పరలోకం ఉందని తెలిసిన మనము. ఏవండీ యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం మనకు తెలుసు కదండీ. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో ఏవండీ 39 అనుకుంటాను. లేఖనములు యందు చదవండి ఒకసారి. 39 5వ అధ్యాయం 39 ఈ మాట మనం చూస్తే, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరు చదివి పరిశోధిస్తున్నారు. ఆ రోజు ఉన్న ఏవండీ ఆ రోజున సంఘం ఎలా ఉందంటే లేఖనముల యందే నిత్య జీవము కలదు. అనగా పరలోకం ఈ బైబిల్ ద్వారానే సాధ్యం. అది ఆ మాటలోని ఉద్దేశ్యం. పరలోకం వెళ్ళాలంటే బైబిల్‌లో రాయబడిన మాటల ద్వారే సాధ్యం అని తలంచుచు వాటిని చదివి ఎలా మనం బ్రతికితే పరలోకానికి వెళతామని పరిశీలిస్తున్నారు వాళ్ళు. అంటే పరలోకము ఈ లేఖనాల ద్వారే. నువ్వు స్వర్గానికి వారసుడు కావాలంటే ఈ బైబిల్‌లో రాయబడిన మాటల ప్రకారంగా నువ్వు జీవిస్తే నీకు పరలోకం. అదే ఈ బైబిలే, ఈ వాక్యమే యేసుక్రీస్తుకు మరో పేరు. అందుకే ఆయనేమన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడు. అంటే యేసుక్రీస్తుకు మరో నామకరణమే వాక్యం.
అంటే ఈ వాక్యము లేదా యేసు నడిచిన ఆ నడకే వాక్యంలో ఉంది. అంతే కదా! ఆయన 4 సువార్తలు యేసు నడిచిన విధానం, యేసు బోధన విధానం. ఈ వాక్య ప్రకారము మనము నడిస్తేనే మనకు నిత్యజీవం. కనుక లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నామంటే ఇప్పుడు వచ్చిన మీరు, నేను, మనమందరము లేఖనాలలో ఉన్న వాక్యాలు చూసి, వాక్యాల ప్రకారం మనం నడుచుకోవాలి. ఇదే మన ప్రధాన ధ్యేయం. అప్పుడే కదా నీకు స్వర్గం. అందుకే మనం వచ్చినాం. ఇలా వచ్చిన మనము లేఖనాల ద్వారా మనకు పరలోకం అని తెలిసిన మనం మరలా లేఖనాలను పక్కన పెట్టి మరలా దేనికో మనం విలువనిస్తూ అదే డబ్బును, ధనము, ఆస్తికి మనం ప్రాధాన్యతనిస్తే ఇంక నువ్వు పరలోకం ఎలా సంపాదించుకుంటావు? అది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని చదివి పరిశీలించి వాటి ప్రకారం బ్రతకాలనుకుంటున్న మీరు వీటిని కాకుండా ఇంకా వేరే వాటికి మీరు ప్రాధాన్యతనిస్తే మీకు ఎలా వస్తుంది నిత్య జీవం? అందుకే చెప్పాడు. ఏమండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్షమించండి, కొలసీలకు రాసిన పత్రిక, మూడో అధ్యాయం మొదటి వచనం ఒక మాటను చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక, మూడో అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా ఏమండి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే దానికి అర్థం ఏంటంటే కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం చూడండి. రాయబడిన మాటలే కదండి. కొలసీలకు రాసిన పత్రిక ఏమండి? మూడో అధ్యాయం మొదటి వచనం ఏమండి? మీరు మీరు మన గురించి చెప్తున్నాడు. ఆ రోజు కొలసీలకు రాసింది. ఈరోజు మనకి చెప్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే దానికి అర్థం ఏంటంటే క్రీస్తుతో కూడా ఎప్పుడు లేపబడ్డాం మనం? బాప్తిసం ద్వారా సమాధి చేయబడి తిరిగి లేచాం. నీటిలో సమాధి చేయబడిన మనం తిరిగి లేచాం. పునరుత్థానాన్ని పొందాం. అందుకే మీరు క్రీస్తుతో కూడా బాప్తిసం ద్వారా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అది చెప్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా అనగా మీరు బాప్తిసం పొందిన వారైతే, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారైతే, క్రీస్తు రక్తమును ప్రతి ఆదివారం త్రాగుతున్న వారైతే, మీరు రొట్టె ద్రాక్ష రసంలో పాలు పంపులు పొందుతున్నారంటే మీరేం చేయాలి తెలుసా? పైనున్న వాటిని వెతకాలి. పైన ఏమున్నాయి అక్కడే చెప్పాడు. పైన ఏమున్నాయి? పైన ఏమున్నాయట? క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇదేంటండి? క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అంటే క్రీస్తు దేవుడు, తండ్రి అయిన దేవునికి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు అంటే ఆ దేవుడుండే ఆ లోకానికి నువ్వు చేరాలంటే ముందు క్రీస్తును చూడు. మీరు క్రీస్తును చూడాలి. ఎందుకంటే ఆయనే నడుచుకున్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి బాట వేసింది ఆయనే. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. ఆయన వేసిన బాట మనకు అర్థం కావాలి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నను మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఆగదాం. పైనున్న వాటిని వెతకండి అంటే పైన ఏమున్నాయంటే క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు అన్నాడు. తండ్రి అయిన దేవుడు ఉంటే ఆయన కుడి ప్రక్కన యేసుక్రీస్తు వారు కూర్చొని ఉన్నాడు పరలోకములో. పరలోకం పైనుంటే దేవుని కుడి ప్రక్కన యేసుక్రీస్తు వారు కూర్చొని ఉన్నాడని ఆయనను చూడమన్నాడు. ఇంతకీ ఆయనను ఎందుకు చూడాలంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడట? విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడని యేసు వైపు చూడాలి మనం చూచుచు. ఎందుకంటే మనము చూచుచు మనము ఎదుట ఏమండి? క్షమించండి, మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాను. ఆయన కుడి పార్శ్వమున ఎందుకు ఆసీనుడయ్యాడు తెలుసా? మీరు పైనున్న వాటిని వెతకమన్నాడు కదా కొలసీలో. పైన ఏమున్నాయి? తండ్రి అయిన దేవుడు కూర్చొని ఉంటే ఆయన ప్రక్కన ఎవరున్నారట? యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇంతకి తండ్రి అయిన దేవుడు కుడి పార్శ్వమున కూర్చొని ఉన్న యేసుక్రీస్తు వారు ఎందుకు అక్కడ కూర్చున్నాడో ఇక్కడ చెప్పాడు వివరణ. ఎందుకు చెప్పాడు ఆయన?
విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మనము మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. మనకు పందెం ఉంది, అదే పరలోక రాజ్య పందెం. మన పందెంలో నువ్వు ఓపికతో పరిగెత్తాలి. ఓపిక, చాలా పేషెన్సీ అవసరం అండి. చాలా ఓపిక అవసరం. క్రైస్తవుడికి చాలా ఓపిక ఉండాలి. ముక్కు మీద కోపాలు ఉండకూడదు. ముక్కు మీద కోపం అట ముఖానికే అందమట. పాతాళానికి పోవడానికి ఓపిక, సహనం. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన, అనగా యేసుక్రీస్తు వారు తన ఎదుట ఉంచబడిన ఆనందం, అనగా పరలోకము ఉంది. దాన్ని నేను పొందాలంటే తన ఎదుట ఉంచబడిన పరలోక ఆనందం కొరకై భూమి మీద ఏం చేశాడు? అవమానము నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి, అవమానమును ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. అవమానం కలిగింది భూమి మీద ఆయనకి, నిర్లక్ష్య పెట్టాడు, శిలువను సహించాడు. ఇవి రెండు చాలా కష్టమండి. అవమానం నీ మీద నీకు జరుగుతున్న అవమానం నువ్వేం చేయాలి? క్రీస్తుని నమ్ముకున్న తర్వాత సహించాలి. అవమానమును నిర్లక్ష్య పెట్టాలి. అసలు లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం అంటే దాని లెక్కే చేయకూడదు. నిన్ను ఎవరైనా అవమానిస్తే లెక్క చేయకూడదు. మనం లెక్క చేయకూడని ఏంటో తెలుసా? అవమానమును మరణము నిర్లక్ష్య పెట్టాలంటే లెక్క చేయొద్దండి. నేను అవమానిస్తున్నారా? లెక్క పెట్టద్దు. లెక్క చేయొద్దు. కానీ ఎందుకోనండి, ఎందుకో అవి మాత్రం మనం మర్చిపోం. అవి మాత్రం నిర్లక్ష్యము చేయవలసిన వాటిని లక్ష్యం చేస్తాం. ఏమి నిర్లక్ష్యం చేయాలి? నీకు అవమానం జరిగిందా? దాన్ని ఏం చేయాలి? నువ్వు నిర్లక్ష్యము చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? లక్ష్యం చేస్తామంటే మర్చిపోవాలి అది, కానీ దానినే గుర్తుపెట్టుకోండి. రెండవది, ఆయన సిలువను సహించాడు. ఈ భూమి మీద సిలువ శ్రమ కంటే గొప్ప శ్రమ మనకి భూమి మీద కనిపించదు. సిలువను సహించాడు. సిలువను సహించడం అంటే మామూలు విషయం కాదండి. భౌతికంగా మనం సిలువ శ్రమను ఆలోచించినా, ఆయన జీవితంలో ఎదురైన శ్రమను కూడా ఆయన సిలువ శ్రమ అన్నాడు. భౌతికంగా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారిని ఎప్పుడు పట్టుకున్నారో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారిని యూదా ఇస్కరియోతు యూదా ఏ సమయంలో అప్పగించారు? ఏ రోజు అప్పగించారు చెప్పండి. ఎందుకంటే దాటి వచ్చాం కదా, గుడ్ ఫ్రైడే దాటినాం, ఈస్టర్ దాటి వచ్చిన ప్రతి సంవత్సరం 40 దినాలు క్రైస్తవులు ఏడుస్తారు కదా. యేసుక్రీస్తు వారిని ఏ రోజు పట్టుకున్నారు? ఏ సమయానికి పట్టుకున్నారు చెబుతారా? ఏ సమయానికి సిలువ వేశారు? యేసుక్రీస్తు వారు సిలువ మోసుకుంటూ ఏ సమయానికి ఇశ్రాయేలీయులు వీధుల గుండా ఆయన వెళ్ళాడు? ఇవన్నీ మనం ఆలోచిస్తే శ్రమ విలువ మనకి తెలుస్తుంది. మీరు చెప్పండి, యేసుక్రీస్తు వారిని అప్పగించిన యూదా ఏ సమయంలో ఆయన అప్పగించారు? టైం రాత్రి. ఏ వారం? గురువారం రాత్రి. ఏమండి, గురువారం రాత్రి ఆయన్ని పట్టుకొని ఆ రాత్రి అన్న కైప ప్రధాన యాజకులు అన్న ఎదుగు తీసుకెళ్లారు. అన్న కైప అని ప్రధాన యాజకులు ఉన్నారు. వాళ్ళకి అన్న అనే ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన ఎద్దుకు తీసుకుని వెళ్ళారు. ఆ రాత్రి అంతా ఉదయానికి ఈయనను శిక్షకు అప్పగించాలంటే సాక్షులు వెతకాలి. ఎందుకంటే పిలాతు ముందుకు తీసుకువెళ్ళాలి, ఈయనకు నేర నిరూపణ చేయాలి, ఈయన శిలువ శ్రమకు అప్పగించాలి అంటే సాక్షులను వెతకాలి. ఆ రాత్రి అంతా ఏం చేశారు? ఈయన్ని బంధించి తీసుకుని వెళ్ళి వాళ్ళ మధ్య పెట్టి సిలువ ఎలా అప్పగించాలి ప్లాన్ చేస్తున్నారు. ఆయన అవమానిస్తున్నారు. గురువారము రాత్రి, లచ్చివారం అంటారు కదండి, గురువారం రాత్రి పట్టుకున్న ఆయన్ని ఉదయం 6 గంటలకే పిలాతు ముందుకు తీసుకొచ్చారండి. అప్పుడు పిలాతు చూస్తున్నప్పుడు ఈయన ఎక్కడ వాడు అంటే గలిలయ వాడు అని చెప్పాడు. గలిలయలోనే నజరేతు వాడు అంటే ఈ గలిలయ నా ప్రాంతం కింద కాదు, మీరు హేరోదు యొద్దకు తీసుకెళ్ళండి అన్నాడు అంతే. మరలా అప్పటికప్పుడు ఆయన ఏమండి, అప్పటికి ఆయన కొట్టారు, అవమానపరిచారు, పిడిగుద్దులు గుద్దారు, అవమానపరిచారు. ఏమండి, ఆ రాత్రికి రాత్రే ఏమండి తెల్లవారినప్పుడు తెల్లవారుజామున అనుకోవచ్చు, లేదా ఆ రాత్రే హేరోదు యొద్దకు తీసుకెళ్ళాడు. ఆయన హేరోదు ఈయన ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు చాలా ఇబ్బందిగా ఉన్నాడు కదండి వాళ్ళకి. ఆయన హేరోదుకి పిలాతుకు పడదండి, హేరోదుకి పిలాతుకు పడదు. ఇప్పుడు యేసును శిక్షించే విషయంలో శత్రువులు ఇద్దరు ఏకమైపోయారు, అంతే కదండి. శత్రువులు వారిద్దరు పడదు, కానీ యేసును చంపడానికి ఇద్దరు ఏకమైపోయారు.
ఏకమైపోయి శుక్రవారం ఉదయం తెల్లవారేసరికి సిద్ధం చేశారండి సిలువను. పచ్చి ఏవండి సిలువ పచ్చిదది, ఎండుది కాదు. గుడ్ ఫ్రైడే రోజు మనోళ్ళు క్రైస్తవులు చేశారు కదండి. ఏవో పెద్ద ట్రాఫిక్ చేశారండి. మన ఎక్కువ క్యాథలిక్ సోదరులు చేస్తారు. రోమన్ క్యాథలిక్స్ బాగా ఖర్చుతో చేస్తారండి. అంటే వాళ్ళు యేసుక్రీస్తుని చూపించాలి, విధానం మంచిదే కానీ చేసేది ఏదో నిజంగా పచ్చిది ఒకడు లాగితే బాగుంటుందండి. కానీ ఏం చేస్తారు తెలుసా? థర్మాకోల్ షీట్ సిలువ. మళ్ళీ అది కూడా రంగు వేసి పట్టుకొని లాగుతూ ఉంటారు కదండి. లాగరండి. ట్రాక్టర్ ఎక్కితే పట్టుకుంటాడండి. ట్రాక్టర్ ఎక్కి పట్టుకుంటే ట్రాక్టర్ లాక్కపోతుంటది, ఎన్ని నిలబడి ఉంటాడు. ఏమండి అలా చేశాడండి యేసుక్రీస్తు. పచ్చి ఏమండి ఆ మొద్దును, సిలువ మొద్దును భుజం మీద వేసుకొని యెరూషలేము వీధుల్లో లాక్కొని వెళుతున్నాడు. ఓపిక లేదు అప్పటికి ఆయనకి. కొరడా దెబ్బలు, ఒక్కటిదొక్క 39 కొరడా దెబ్బలు. ఎలాంటివి అవి తెలుసా? గాలం ఉంటది కదండి, గాలం మొనదేలు ఉంటది. గాలం ఇలా పట్టిన తర్వాత చేప మింగితే ఇలా లాగితే మళ్ళీ వెనక్కి రాదు. వచ్చేటప్పుడు మొనదేలి ఉంటది, సూదిగా ఉంటది, వెనక్కి మొనదేలు ఉంటది. లాగితే ఆ చేప బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తుని కొట్టిన ఆ కొరడా చివరికి గాలం లాంటివి ఉండేటివి, అవి కుట్టి ఇలా లాగితే యేసుక్రీస్తు వారి శరీరము చీల్చుకొని వచ్చేది. అలా 49 ఏమంటే 39 కొరడా దెబ్బలు కొట్టారు. రక్తమంతా ఒళ్ళంతా కారిపోతుంది. ఇలాంటి భయానకరమైన స్థితిలో ముళ్ళ కిరీటం వేశారు, పిడిగుద్దులు గుద్దారు, అవమానించారు. ఇది శిలువ శ్రమ. లాక్కొని వెళ్ళాడు యెరూషలేము వీధుల్లో. ఓపిక లేదండి. అప్పటికి కురేనీయుడైన ఒక ఆయన వస్తుంటే ఆయన బలవంతంగా ఆయన కూడా మోయమంటే ఆయనకు వచ్చి మోసాడు. ఓపిక లేదు, శిలువ మోసే ఓపిక. చివరికి కపాలం అనే స్థలం దగ్గరకు వచ్చాడు. ఏమండి కొండ మీద, గొలగొత్త కొండ మీద కపాలం అనే స్థలం. ఆ స్థలం దగ్గరకు తీసుకొచ్చి ఆయన్ని సిలువ వేశారు. ఎప్పుడు చనిపోయాడు? ఏమండి యేసుక్రీస్తు వారు ఎప్పుడు చనిపోయాడు? సిలువ ఎప్పుడు ఏ టయానికి వేశారు చెప్పండి? పోనీ సిలువ ఏ టయానికి వేశారు? సిలువలో ఎప్పుడు వేలాడదీశారు ఆయన? బైబిల్లో ఉన్నది చెప్తున్నా నేను. ఏ టయానికి వేలాడదీశారు ఆయన? సిలువలో మేకులు పొడిచారు. శుక్రవారమే చేశారు ఇదంతా. ఏ సమయం? ఉదయం 9 గంటలకు ఆయన్ని సిలువలో వేసేశారు. తెల్లవారేసరికి 9 గంటలకే వేలాడదీశారు. అంటే 6 గంటల నుండే సిలువ ఏమండి ఆయన ప్రయాణం సాగి ఉంటది. 9 గంటలకు సిలువ వేస్తే ఆయన మరణించే సమయానికి 3 అయింది. అంటే ఇంచుమించు ఇదంతా సుమారుగా. అంటే 9 నుండి 3 గంటలు ఎన్ని గంటలు? 12 గంటలు మహానుభావుడు. అంతేనా? 12 క్షమించండి, 6 గంటలా? 6 గంటలు మహానుభావుడు సిలువలోనే ఏమంటే మేకులు పొడిచిన మేకులతో వేలాడదీయబడ్డాడు. దానిని కూడా ఏం చేశాడు? సహించాడు. అది పైనున్న వాటిని వెతుకుతే పైన యేసుక్రీస్తు వారు కూర్చుంటే ఆయన ఏమండి నిర్లక్ష్య పెట్టాడు దేన్ని? ఏమండి అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు గనక ఆయన ఏమైపోయాడు తెలుసా? ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? హెబ్రీ పత్రికలోనే మనం చూస్తే 12వ అధ్యాయంలో సిలువను సహించాడు కనుక దేవుని సింహాసమున యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అందుకు ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడంటే భూమి మీద సిలువను సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఇది పైనున్న వాటిని వెతకడం. అంటే పైనున్న వాటిని వెతికి వాటిని నువ్వు చేరుకోవాలంటే ఈ భూమి మీద నువ్వు చెయ్యవలసిన కష్టం. అవమానమును నువ్వు నిర్లక్ష్య పెట్టాలి, సిలువను సహించాలి. నీకు కూడా సిలువే. నిన్ను కూడా ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని మోయమన్నాడు. ఏ సిలువ? సువార్త భారం అనే సిలువ. సిలువ అంటే ఏంటి? సిలువ అనే పదానికి అర్థం ఏంటంటే శ్రమ. యేసుకు ఆ శ్రమ అండి. నీ స్థాయికి నీకు ఒక శ్రమ ఉంటుంది. ఇది నువ్వు సహించాలి. అది పైనున్న వాటిని వెతకటం అంటే. ఇలా మీరు పైనున్న వాటిని వెతికితే నిత్య జీవానికి వారసులు అవుతారు. ఇంకో మాటను మనం చూద్దాం. ఏమండి ఇంకో మాటను మనం చూస్తే మత్తయి సువార్త 18:3 నిత్య జీవానికి వారసులు మనం చూస్తాం. మత్తయి సువార్త 18:3 మీరు మన గురించి చెప్తున్నాడు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే బిడ్డల వంటి వారైతేనే గాని
అది ఇంకోటి చెప్పాడు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారవ్వాలి. మార్పు నొంది. అంటే పెద్దలమైన మనము బిడ్డల్లాగా మారిపోవాలి. ఎలా? గుణము విషయంలో, మనస్సు విషయంలో, ప్రవర్తన విషయంలో బిడ్డలు. వాళ్ళ గుణం ఎంత మంచిదండి. తప్పు చేసాడని లాగి ఒకటిస్తదమ్మ. అప్పుడు ఏడుస్తాడు. అమ్మకు దూరంగా వెళ్ళిపోతాడు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత, ఒరేయ్ నాని చాక్లెట్ తెచ్చాను రా అంటే నవ్వుతూ వస్తాడు. అర్థమైందా? అదేంటి? ఇంత దెబ్బ కొట్టింది కదా అమ్మ, మనసులో లేదా? ఉండదు. కల్మషం లేదు. ఇది బిడ్డల మనస్సు. ఇప్పుడు కోడలు తప్పే చేసింది. అత్తలాగా ఒకటి ఇచ్చింది. ఏడుచుకుంటూ పోయింది పుట్టింటి. ఫోన్ చేసి, అత్తగారు కోడలా నీకు మంచి చీర కొంటాను రామ్మ అంటే నవ్వుకుంటూ వస్తుందా? చీర కొన్నా కానీ రాదు. ఎందుకంటే చీర కొన్నా ఎందుకు రాదంటే బిడ్డ కాదు ఈవిడ. ఈవిడెవరు? పడ్డ. నిజమే కదండి. కొట్టింది. అదేనండి బిడ్డలు మార్పు నుండి ఎలా అవ్వాలి మనం? మళ్ళీ పశ్చాత్తాపంతో పిలిచింది కదా అత్త. నువ్వు ఎన్ని రోజులు పెట్టుకుంటావు? ఏదో ఒక రోజు ఏమవుతుంది? మళ్ళీ రావాలి కదా. కొడుకు కావాలా? భర్త వద్దా? నేను రాను అనేది చెప్పుకొని వెళ్ళినా మళ్ళీ ఆడ చేరి భర్త ఫోన్ చేసి అమ్మాయి నీకు చీర కొంటున్నాను రా అంటే రావాలి నవ్వుకుంటూ. అది బిడ్డల మనసు. మార్పు నుండి బిడ్డల వంటి వారు కావాలి. పురుషులకే చెప్పొద్దు మరి. పురుషులు కూడా వీళ్ళు మామూలు కాదు పురుషులు. నీ గుమ్మ మీద ఒక్కనంటారు. ఏమంటే పురుషులకు వచ్చే రోషం చాలా గొప్పదండి. గొప్పదంటే పాపం చేయడానికి కూడా గొప్పది, పరిశుద్ధంగా ఉండడానికి కూడా గొప్పదే. ఏమండి? మర్చిపోవాలండి. మనం దేవుని పిల్లలం. మార్పు నొందాలి మనం. ఒకరిని క్షమించడానికి ఒకరిని నిర్లక్ష్య పెట్టడం, వాళ్ళ అవమానం మనల్ని అవమానపరిచారండి. అవమానపరిచారు. సంఘంలోనే ఎవరో అవమానపరిచారు. సంఘంలో ఎవడో సోదరుడు తెలియకని అవమానం ఒక మాట అన్నాడు. నీకేం తెలియదు పో అన్నాడు అంతే. అందరి ముందు నాకేమి తెలియదు అంటాడు. సంఘములో నేను దీన్ని మరిచిపోయేదిలే అంటాడు అంతే. తగ్గేదిలే అంటాడు ఇంకోటి పక్కన. ఇంకేముంది? ఎక్కిచ్చాడు పైకి అనమాట. అప్పుడు ఏమనాలి? నిజమైన క్రైస్తవుడితే ఏమనాలి? నేను మార్పు నొంది బిడ్డల్లాగా మారిపోవాలి, లేదంటే నాకు పరలోక రాజ్యము రాదు అనాలి. అది నిజమండి. అది నిజమైన మనసు. మార్పు నొంది బిడ్డల వలె క్షమించండి. పశ్చాత్తాప పొందండి. పశ్చాత్తాపానికి మించిన నిర్లక్ష్య పెట్టడానికి, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి పశ్చాత్తాపముగా ఆలోచించడానికి మించిన గొప్పతనము లేదు. కీర్తనల గ్రంథం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము. కీర్తనల గ్రంథం చూద్దాం. ఆ మాటను చూస్తే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం మొదటి వచనం. తన అతిక్రమములను పరిహారము నొందినవాడు తన పాపముకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపపడ్డ నీకు ప్రాయశ్చిత్తము దొరుకుతుంది. తన అతిక్రమం, తను తప్పు చేశాను, నేను తప్పుగా ఆలోచించాను, దానిని నేను ఏం చేయాలి తెలుసా? ఒప్పుకోవాలి, తగ్గించుకోవాలి. అప్పుడు నువ్వు ధన్యుడివి. అప్పుడు నువ్వు పశ్చాత్తాప పడాలి. పశ్చాత్తాప పడితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, నువ్వు ధన్యుడు అవుతావు. లేదంటే ఆ పాపమును గుండెల్లో పెట్టుకుని, నల్ల గుండెల్లో పెట్టుకుని దానిని అలా పెంచుకుంటూ పోతుంటే నీకు క్షమాపణ రాదు. నీకు పశ్చాత్తాపం లేదు కదా, దేవుడు నిన్ను క్షమించడు, నువ్వు ధన్యుడువు కాదు అంటాడు. కీర్తనల గ్రంథం మరో మాటను చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. చేస్తున్నది తప్పైనా అది తప్పని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టువాడు దేవుని అనుగ్రహము, కనికరము పొందుతాడు. వాళ్ళేనండి నిత్య జీవానికి వారసులు. వాళ్ళే పరలోక రాజ్యానికి వారసులు. అలాంటి వారిగా నువ్వు నేను ఉండాలి. దేవుడు చూస్తున్నాడండి. పశ్చాత్తాపము నొంది తన ఎద్దుకు రావాలి. అప్పుడు నీ పాపాలను దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే మన మనుషులం కదండి, మనకి చాలా ఎక్కువ ఉంటాయి. మనకి టెంపర్ అంటారు, దాన్ని టెంపర్ అంటారు.
తినడానికి తిక్క లేకపోయినా ఏదంటారండి, తినడానికి దిక్కు లేకపోయినా తిక్కకు లేదంటారటండి. తినడానికి సరిగా లేకపోయినా రోషం మాత్రం ఎలా ఉంటదట? దేవుడి దగ్గర ఎందుకండి అవి? ఎవరు అవమానించారని సంఘంలో ఎవరు కావాలని అవమానించరు. ఒకవేళ అవమానించారా? అవమానాన్ని నువ్వేం చేయాలో తెలుసా? నిర్లక్ష్య పెట్టాలి. సహించు నువ్వు. పశ్చాత్తాపపడు. ఒకవేళ నువ్వే ఎదుటివాడిని అవమానించావు, ఒకవేళ ఎదుటివాడిని కాని మాట అన్నావా, పశ్చాత్తాపపడి వచ్చి మరలా మార్పు నంది బిడ్డల వంటి వారిలాగా నువ్వు తిరిగిరా. నువ్వన్నా నిన్ను ఇంకొకరన్నా నువ్వు తగ్గించుకొని తిరిగిరా. ఖచ్చితంగా నువ్వు నిత్య జీవానికి వారసుడివి. సాధారణ విషయం కాదండి. ఆస్తిని వదులుకోమన్నాడు. ఆయన ఆస్తి మీద నమ్మకం ఉంచాడు. దేవుడి కంటే ఆస్తిని నమ్మకం ఉంచాడు కాబట్టి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నీకు ఆస్తి లేదు కదా, మనకి ఎవరికి ఆస్తి లేదు, మనకు పెద్ద ఆస్తులు ఏం లేవు, అయినా వీటి మీద మనకు చాలా మక్కువ అండి. ఏమండి, ఒక ఆయన అంటాడు, మరి వెనకాల ఏమైనా వేసుకున్నావా, రేపు ఏదైనా నీకు అపాయం వస్తే, రేపు రేపు నీకు ఏదైనా అపాయం వస్తే, ఏ ఏ అపాయం వస్తుంది? హాస్పిటల్కి వెళ్తే మరి ఏమండి, లక్షలు లక్షలు మనం ఏం దాచుకోగలం? దాచుకుంటూ ఉంటాయి ఏంటి? అందుకని మనకు పెద్ద పెద్ద స్కీములు వచ్చినాయి. ఏంటవి? మీరు ఎలాగో దాచుకోరు కానీ మేము దాచిపెడతాం. ఇన్సూరెన్స్ కట్టండి, ఇవి కట్టండి, ఎన్నో ఉన్నాయి కదండి. మా దగ్గర అయితే రూపాయి దాకా ఉండదండి. మా దగ్గర అయితే ఉండదు. ఎందుకంటే మీరంటారు మీకు జీతం వస్తుంది కదా అంటారు. వస్తుందిగా, అది పాయింటే, రైటే. కానీ డబ్బులు మన దగ్గర ఉండదు. పాము లాంటిదట అది, మన దగ్గర ఉండదు, ఎగిరిపోయిద్దట అది. అందుకని మన ప్రయత్నంలో మనం ఉంటాం. కానీ దీనికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? పరలోకం. వెనకాల వేసుకున్నా వేసుకోకపోయినా నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే నిత్య జీవానికి నిన్ను వారసులు చేసేది దేవుడు కదా, యేసుక్రీస్తు కదా. ఆ నిత్య జీవానికి అడ్డుకునేది కూడా ఈ ధనమే, ఈ ఆస్తి. చాలా ప్రమాదం అండి ఇది. ఒక తండ్రి ఉన్నాడట, చెప్పి ముగిస్తాను. ఒక తండ్రి ఉన్నాడట, 2 కుమారులు ఉన్నారట. వచ్చి అడిగాడంట, తండ్రి మా ఆస్తిలో భాగం మాకు పంచిపెట్టేసి అంటే తండ్రి పంచిపెట్టేశాడు. ఏమంటే తండ్రులు కూడా ఎలా ఉన్నారంటే, ఏరా నువ్వు సంపాదించేవరా అనే రోజులు పోయినాయండి. ఏమంటున్నారు తండ్రులు? ఎప్పటికైనా నీదే కదరా అంటే వీడి హక్కు చూడండి ఎలా ఉందో. వీడి హక్కు ఆస్తి పంచిపెట్టు అంటే వీడేం సంపాదించాడండి? మామూలుగా ఆలోచిద్దాం. బిడ్డలు అడుగుతారు, నా వాటా నాకు పంచిపెట్టు నాన్న అంటాడు. అప్పుడు తండ్రి ఏమనాలి? నువ్వేం సంపాదించావరా అని అనరు వీళ్ళు. ఏమంటారంటే ఎప్పటికైనా నీదే కదయ్యా అని పంచిపెడతారు వీళ్ళు. పంచిపెట్టాడట. చిన్న కుమారుడు దాన్ని తీసుకొని దూరదేశం వెళ్ళాడట. మనకు తెలుసు కదా సందర్భం. ఉపమానం ఇది, యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం. దూరదేశంకి వెళ్ళాడు. పక్కన ఉంటే ఒరే అలా పాడు చేయకరా, ఆస్తిని అలా నాశనం చేయకరా అని చెప్తుంటాడు కదా. అందుకని దూరదేశం వెళ్తే అడిగేవాడు ఉన్నాడు, కడిగేవాడు ఉన్నాడు. నచ్చింది చేశాడు, నచ్చింది దాన్ని తిన్నాడు, తాగాడు, అంత అయిపోయింది. ఈయన దరిద్రం ఏంటంటే ఈయన వెళ్ళిన దేశంలోనే కరువు వచ్చింది, గొప్ప కరువు వచ్చింది. ఇప్పుడు తినడానికి కూడా తిండికి గతి లేదు. దుర్వ్యాపారంతో, మద్యముతో, వ్యభిచారంతో తనకున్న ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు. చివరికి ఆయన దగ్గర ఏమీ లేదు. ఆ దేశంలోనే కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు వచ్చిందట. దేశస్తులుగా తినడానికి దిక్కు లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏ పనిలోకి వెళ్ళిపోవాలి? ఒక ఆయన చెప్పాడు, వెళ్ళు ఆ పందులు మేపమన్నాడు. పందులు మేపడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పందులు మేపడానికి వెళ్ళినప్పుడు యజమాని భోజనం పంపాలి కదా. అంటే కరువు కాబట్టి ఆ దేశంలో మరి భోజనం సరిపోలేదేమో. పందులు తింటుంటే వాటిని తింటున్న పొట్టును చూసి వీడు తినాలనుకొని తన ఆకలి తీర్చుకోవాలనుకున్నాడట. ఒకసారి ఆ మాటను చూద్దామా? ఏమండి, చూడాలి మనం ఈ సందర్భంలో. రెఫరెన్స్ చెప్పాము. లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుండి మనం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి. మరియు ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు అదే చాలా మనకి సందర్భం తెలుసు కదా. ఏమండి, ఆస్తి పంచి పెడితే తిరిగి వెళ్ళి మొత్తానికి అన్నీ పోగొట్టుకొని లాస్ట్కి ఏం చేశాడట? పందులు మేపే దగ్గర చేరాడు. ఆ సందర్భం చదవండి. పందులు పొట్టు తినాలనుకున్నాడు. వచనం 16వ వచనం. వాడు పందులు తిని పొట్టుతో
తను కడుపు నింపుకొన ఆశ పడెను గాని ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. ఏవండి? ఆకలికి పందుల పొట్టు తిని తన ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు తప్ప ఎవ్వడు ఆయనకి అన్నం పెట్టలేదు. ఎందుకంటే దేశంలో గొప్ప కరువొచ్చిందట. ఏవండీ? ఈయన దరిద్రానికి దరిద్రం అన్నట్టు కరువొచ్చింది. భోజనం లేదు. పందుల పొట్టు తినాలనుకున్నాడు. అప్పుడు వీడికి బుద్ధొచ్చిందట. ఏవండీ? 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను అనుకున్నాడు. అంటే కడుపు మాడితే గాని గుర్తు రాదు. కొంతమందికి బుద్ధి రాదు. వీడికి అలా బుద్ధొచ్చింది. పందులు తినే పొట్టు తినాలని ఆశపడ్డట ఆకలి తీర్చుకోవడానికి. ఏంటి నా పరిస్థితి అని ఆలోచిస్తే అప్పుడు బుద్ధొచ్చిందట. అదే కొంతమందికి కడుపు గాలితే గాని బుద్ధి రాదు. వీడికి ఆ బుద్ధొచ్చింది. అప్పుడు అనుకున్నాడట. నా తండ్రి యొద్ద అనేక మంది పనివారున్నారు. వారికి అన్నం సమృద్ధిగా ఉంది. అక్కడ ఉండకుండా నేను ఇక్కడ రావడం ఏంటి? నా పరిస్థితి ఎందుకు ఇలా అయింది ఆలోచించాడట. అప్పుడు ఆలోచించాడట. నిజంగా ఈయన మంచివాడు. మరలా తిరిగి నా తండ్రి వద్దకు వెళతాను నేను. ఏవండీ? ఆకలొస్తే అప్పుడు ఏవండీ ఆకలితో మాడినప్పుడు అప్పుడు నామోషి మొత్తం పోయింది. ఇక నా తండ్రి దగ్గరికి వెళ్తాను నేను. వెళ్ళి పనివారిలో ఒక పనివాడిగా ఉంటాను. నాకు కూలికివ్వు, నాకు అన్నం పెట్టు అని అడుగుదామని బయలుదేరాడండి. అదే అండి పశ్చాత్తాపం. ఆ తండ్రి ఎంత గొప్పవాడో తెలుసా? ఈయన బయలుదేరాడట. ఏవండీ? 20వ వచనం. బయలుదేరి తండ్రి వద్దకు బయలుదేరాడు. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఏవండీ? నా కుమారుడు వెళ్ళిపోయిన వాడు తిరిగి వచ్చాడన్నదే తండ్రికి సంతోషం. ఆయన దూరంగా ఉన్నప్పుడే చూసి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏమంటే కుమారుడు చెప్పిన మాట తండ్రి 21వ వచనం. తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. అది పశ్చాత్తాపం. నేను నీ కుమారుని కాదయ్యా. పరలోకానికి నీకును విరోధంగా పాపము చేశాను. పరలోకం గురించి మాట్లాడుతున్నాడంటే ఈ తండ్రి ఎవరో తెలుసా? పరలోకమందున్న తండ్రి. కుమారుడు ఎవరో తెలుసా? నువ్వు నేను. మనం కూడా ఆస్తి దేవుడిచ్చాడు. ఈ భూమి దేవుడిచ్చింది వచ్చినాం మనం. ఇక్కడే ఆనందపడుతున్నాం. ఇక్కడే సంతోషపడుతున్నాం. ఇక్కడ మనకు కడుపు మండితే అప్పుడు గుర్తొస్తుంది. కాబట్టి కడుపు మండక ముందే మనం ఆయన యొద్దకు రావాలనేది తండ్రి ఉద్దేశం. వచ్చాడట. వచ్చి పరలోకమునకు నీకును విరోధంగా నేను పాపము చేశాను అంటే ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా? వెంటనే 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. కొవ్విన పశువును తెచ్చి వధించుడి. మనము తిని సంతోషించుదాము. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అందరూ సంతోషపడసాగారు. ఇది మన తండ్రి మనసు. మనం ఆయన చెప్పింది చేస్తూ ఆయన యొద్దకు రావడం అంటే ఇదేనండి. మనం తగ్గించుకొని ఆయన సన్నిధికి వచ్చి తండ్రి నేను తప్పు చేశాను అని ఆయన యొద్దకు రావాలి. సంఘము నుండి దూరం వెళ్ళినా మనం సంఘంలో ఏదైనా సమస్య వచ్చినా ఎవరితో ఇబ్బంది వచ్చినా మరలా నువ్వు సంఘానికి వచ్చావంటే ఎవరి దగ్గరకు వచ్చినట్టు తెలుసా? నీ తండ్రి యొద్దకు వచ్చినట్టు. అప్పుడు ఆయన నిన్నేం చేస్తాడు? నువ్వు పాపివి పో అన్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా? రా, నిన్ను గొప్ప చేస్తాడు ఆయన. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఇది దేవుని మనసు అండి. కనుక తన పాపము తన అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దానిని ఒప్పుకునేవాడే పశ్చాత్తాపపు నుండి ధన్యుడుగా ఎంచబడతాడు. ఇలాంటి వారి పరలోక రాజ్యానికి వారసులు. తగ్గేదిలే అన్నవాడు పాతాళానికి, ఎప్పుడుకైనా తగ్గుతాను అన్నవాడే పరలోకానికి. తగ్గాల్సిన చోట తగ్గాలి. నెగ్గాల్సిన చోట నెగ్గాలి అన్నది కాదు ఇక్కడ. యేసుక్రీస్తు స్తోత్రం ఏంటంటే ఎప్పుడు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. అన్ని చోట్ల తగ్గొద్దు అనలేదు ఆయన. అన్ని చోట్ల తగ్గు, ప్రతి చోట తగ్గు. ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తగ్గించుకొని తండ్రి యొద్దకు వచ్చాడు. తండ్రి ఆయనని గొప్ప చేశాడు. మనం కూడా ప్రతి విషయంలో అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ప్రతి భారమును సహించి శిలువ శ్రమనే సహించాడు ఆయన. మనం కూడా సహించి ఆయన యొద్దకు వస్తే నిత్య జీవానికి వారసులం అవుతాయి. ఇదే సూత్రం అండి. ఈ సూత్రాన్ని మనం పాటించి నిత్య జీవానికి వారసులు కావాలన్నదే దేవుని ఉద్దేశం, సేవకుడిగా నా ఉద్దేశం. ప్రార్థన చేసుకుందాం.